హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఇలా సమోసాలను ఎంతో క్రిస్పీగా క్రంచీగా స్ట్రీట్ స్టైల్లో చేయాలనుకుంటున్నారా? అయితే మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను, చెక్ చేస్తే నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి చూడండి. అవుట్పుట్ చూసి మీరే ఆశ్చర్యపోవాలి, అంత టేస్టీగా కుదురుతాయి. ముందుగా సమోసా షీట్స్ తయారు చేయడానికి 1 కప్పు మైదా పిండిని తీసుకొని ఇలా పూరి షేప్లో ఉండలుగా చేసుకుంటూ రౌండ్గా చేసుకొని పక్కనుంచండి. తరువాత స్టఫింగ్ కోసం ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని కడాయి వేడయ్యాక మనం ఇక్కడ క్యాబేజ్ తురుమును కూడా యాడ్ చేస్తున్నామండి. వాటితో మనకు సమోసాలో కావాల్సిన స్టఫింగ్ పూర్తిగా రెడీ చేసుకొని చల్లారనివ్వండి. తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా ఉండలని ఇలా చపాతీ కర్ర పైన రోల్ చేస్తూ ఒక్కొక్కటిగా రోల్ చేసుకొని ఈవెన్గా ఒత్తుకోండి. మనం ఒత్తుకున్న షీట్స్ అన్నీ ఇలా ఒకదానిపై ఒకటి అరేంజ్ చేసి ఒక షీట్ అయ్యేలా విధంగా పూర్తిగా థిన్గా ఇంకొకసారి పిండిని చల్లుకుంటూ ఒత్తుకోవాలి. చూసారా, చివరిగా మీకు కూడా ఇలాగే తయారవుతుంది. ఒత్తుకున్న సమోసా షీట్స్ని ఇలా ప్యాన్ పైన 2 వైపులా బుడగలు వచ్చేంత వరకు వేడి చేసి 2 వైపులా ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఒక్కొక్క షీట్ని నెమ్మదిగా వేడి మీద ఉన్నప్పుడే ఇలా విడిపించుకోండి. సమోసాలను సీల్ చేయడం కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పిండిని నీళ్ళల్లో కలుపుకొని పక్కనుంచండి. తరువాత ఇలా కోన్ షేప్లో ఒక్కొక్క షీట్ని ఫామ్ చేసుకొని సమోసాలు చేసి డీప్ ఫ్రైలో చేసుకుంటే సమోసాలు మనకు ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ సమోసాలను వేడి మీద తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటాయంటే నమ్మండి. ఇంకెందుకండి లేటు, మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.